నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్కా చెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాము, సీఎం జగన్ వెల్లడి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 2 రోజులు అరెస్టు చేయబోతున్నారు. బీజేపీపై ఆప్ ఆరోపణలు. సంత్ రవిదాస్ 647వ జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, వారణాసిలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ. కోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని, 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని విమర్శ. థైడోల్ మాత్రల్ని లిక్విడ్ గా చేసుకుని మనిషి నరాల్లోకి పంపి బానిసలవుతున్న యువతీ యువకులు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మరో 2-3 రోజులు అరెస్టు చేయబోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత మంత్రి సౌరవ్ భరద్వాజ్ శుక్రవారం తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ ఈ చర్యకు దిగబోతుందని చెప్పారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయబోతున్నారని బీజేపీ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారని సందేశాలు వస్తున్నాయని సౌరవ్ భరద్వాజ్ ఈ సందర్భంగా చెప్పారు. మరో 2 లేదా 3 రోజుల్లో కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ఈడీని బీజేపీ రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 2-3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయనున్నట్లు మాకు సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంత తొందరపాటు ఎందుకు ప్రదర్శిస్తుందనేది ప్రశ్న. కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే కేజ్రీవాల్ ను జైల్లో పెట్టడం ఖాయమని బీజేపీకి చెందిన నేతలు చెప్పారు. साथ आकर अपनी सीटों के बंटवारे पे आम सहमति बना चुके हैं और आज या कल में ही इसकी अनाउंसमेंट होने वाली है. ये बात खबरों में चल रही थी. अचानक हमारे पास 2 बातें हो रही हैं. एक, ईडी का 7वां नोटिस अरविंद केजरीवाल जी को सोमवार के लिए आ जाता है और साथ साथ हमें बहुत विश्वस्त लोगों से ये जानकारी मिल रही है कि अब ईडी नहीं सीबीआई भी अरविंद केजरीवाल जी को गिरफ्तार करने के लिए कदम बढ़ा रही है. हमारे पास यहां तक सूचना है कि सीआरपीसी 41A के तहत अरविंद केजरीवाल जी के लिए नोटिस तैयार है. आज या तो दिन में या शाम तक वो नोटिस अरविंद केजरीवाल जी को आ जाएगा और उसके बाद ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం జరిగిన సంత్ గురు రవిదాసు 647వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ గురు రవిదాసు చిత్రపటానికి ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారణాసిలో సంత్ రవిదాసు విగ్రహాన్ని ఈరోజు ప్రధాని ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందు రోజు వారణాసిలోని సంత్ గురు రవిదాసు జన్మస్థలిలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం కనిపించింది. గురు సంత్ రవిదాస్ 15వ శతాబ్దంలో భారతదేశంలో గొప్ప సాధువు, తత్వవేత్త, కవి, సంఘ సంస్కర్త మరియు దేవుని అనుచరుడు. అతను నిర్గుణ సాంప్రదాయ యొక్క అత్యంత ప్రసిద్ధి మరియు ప్రముఖ తారులలో ఒకరు మరియు ఉత్తర భారత భక్తి ఉద్యమం యొక్క ప్రముఖ నాయకులలో ఒకరని ఈ సందర్భంగా తెలియజేశారు. साथियों, हमारे ज्ञान, विज्ञान और आध्यात्म के उत्थान में जिन भाषाओं का सबसे बड़ा योगदान रहा है, संस्कृत उनमें सबसे प्रमुख है. भारत एक विचार है, संस्कृत उसकी प्रमुख अभिव्यक्ति है. भारत एक यात्रा है, संस्कृत उसके इतिहास का प्रमुख अध्याय है. भारत विविधता में एकता की भूमि है, संस्कृत उसका उद्गम है. इसलिए
हमारे यहां कहा भी गया है, भारतस्य प्रतिष्ठे, भारतस्य प्रतिष्ठे दुवे संस्कृतम संस्कृतिस्थता, अर्थात भारत की प्रतिष्ठा में संस्कृत की बड़ी भूमिका है। एक समय था जब हमारे देश में संस्कृत ही वैज्ञानिक शोध की भाषा होती थी और शास्त्रीय बोध की भी भाषा संस्कृत होती थी। एस्ट्रोनॉमी में सूर्य सिद्धांत जैसे ग्रंथ हो, गणित में आर्यभट्टीय और लीलावती हो, అక్కా చెల్లెమ్మలను లక్షాధికారులు కాదు మిలియనీర్లుగా చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి తేడాను గమనించాలని తెలిపారు. సామాజిక ఆర్థిక అంతరాలను ఈ ప్రభుత్వం చేరివేసిందని తెలిపారు. ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు లేకపోతే గిఫ్ట్గా అక్క చెల్లెమ్మని ఎవరికైనా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి. 10 సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పేర్కొని ఉంది. డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ ఇవన్నీ కూడా జరిగిపోతాయి. అంతేకాదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే ఇంతగా నా అక్క చెల్లెమ్మల గురించి, ఇంతగా నా ఆ పేదల గురించి, వారికి ఇచ్చే స్థలాల గురించి, వారికి దక్కాల్సిన హక్కుల గురించి, వారికి ఇచ్చే ఆస్తుల గురించి. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని సీఎం జగన్ విమర్శించారు. కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడించారు. 21,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాము పేదలకు మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనివ్వకుండా 1,191 కేసులు వేయించారని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని, 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని విమర్శించారు. 21,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతా ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదల
రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తనకు సొంత మనిషని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రోజుల వ్యవధిలోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన మళ్లీ వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆల రామకృష్ణారెడ్డి తనకు సొంత మనిషినని చెప్పారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఒక చెల్లెలుగా ఆర్కేను అర్థం చేసుకుంటానని, ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు. తనకు ఆర్కేకు మధ్య రాజకీయాలు లేవని అన్నారు. ఆర్కే అన్నకు నాకు మధ్య రాజకీయాలు లేవు, ఎప్పుడూ లేవు. ఆర్కే అన్న నా హృదయానికి చాలా దగ్గర మనిషి. ఆర్కే అన్న ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అనే కోరుకుంటా. ఆయనకున్న ఒత్తిళ్ళు ఆయన చెల్లెలిగా అర్థం చేసుకోలేని దాన్ని కాదు. వాట్ కెన్ ఐ సే, హీఈస్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఈ నెల 28వ తేదీ బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామంలో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభకు ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల తమ్మాయి బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరపుల తమ్మయ్య బాబు మాట్లాడారు. జనసేన టీడీపీ మొదటి ఎన్నికల ప్రచార సభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిపాడు గ్రామం నుంచి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు తరలి రావాలని కోరారు. ఈ ప్రచార సభకు సుమారు 15 లక్షల మంది జన సైనికులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా జనసేన టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, ఏలేశ్వరం, ప్రతిపాడు మండలాల పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, రామకుర్తి కామేశు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతూ ఉంది. మరి ఆ సందర్భంగా తెలుగుదేశం జనసేన కూటమికి పొత్తుకు సంబంధించిన విధి విధానాలు, మేనిఫెస్టో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే సందర్భంగా ఈ రోజున 28/2/24 సంవత్సరం తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మొట్టమొదటి సమావేశం ప్రతిపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది తాడేపల్లిగూడెం వద్ద. ఈ సభకు అశేషంగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వర్గాలు, తెలుగుదేశం వర్గాలు అన్నీ కూడా ఈ రోజు నుంచి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాయి. అందులో భాగంగా మరి మన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆ రోజున 28వ తారీఖు బుధవారం నాడు తాడేపల్లిగూడెం వద్ద ఉన్న ప్రతిపాడు గ్రామంలో జరిగేటువంటి బహిరంగ సభకు విశేషంగా ప్రతిపాడు నుంచి
జనసేన కార్యకర్తలు, జన సైనికులు వినోద్ మిశ్రా నగర్ కి చెందిన పిల్ల అఖిల అనే బాలికను ఇదే ప్రాంతానికి చెందిన కందుల రవికుమార్ అలియాస్ సతీష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ బాధతో అఖిల ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలికకు మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆత్మహత్యకు పాల్పడిన అఖిలను అదే కాలనీలో నివసిస్తున్న కందుల రవికుమార్ అనే సతీష్ గత 2-3 సంవత్సరాల నుంచి అఖిలను పెళ్లి పేరుతో ప్రేమలోకి దించి చివరకు పెళ్లి చేసుకోనని తిరస్కరించడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని తట్టుకోలేని అఖిల నిన్న ఉదయం సమయంలో విషపరమైన మందు సేవించడంతో ప్రమాదానికి గురైందని వెంటనే అత్యవసర చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అఖిలకు జరిగిన అన్యాయానికి అండగా ఉంటామని, ఆమెను పెళ్లి చేసుకునే అంతవరకు మహిళా సంఘాల తరపున, వినోద్ మిశ్రా పార్టీ తరపున న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని కొసిరెడ్డి గణేష్ తెలిపారు. 3 నెలల కిందటి నుంచి పెద్దోళ్ళ దగ్గర అందరి దగ్గర నలుగుతుంది. పిల్ల అఖిల ప్రేమ విషయం, కందులు సతీష్ రవికుమార్ ఆ ప్రేమ విషయం పెద్దల వాళ్ళ దగ్గర 3 నెలల నుంచి నలుగుతుంది. ఇవాళ రేపు అంటూ అలా గడుపుకొచ్చారు. మా పెద్దోళ్ళ దగ్గర కూర్చోబెట్టాకేమో అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. అలాగనేసి ఒక 5 రోజులు టైం ఇచ్చి పోలీసు వారికి పిల్ల తల్లి 4 బంధువులు మా పెద్దలు ఒక 6గురు వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చాక పిలిపించామమ్మా అలాగమ్మా ఇలాగమ్మా అనగా అమ్మాయి మీద లేనిపోని నిందలన్నీ కలిపి ఒక దొంతలో పేపర్లు తెచ్చి ఈ అమ్మాయి నాకే కాదు చాలా మంది దగ్గరికి వచ్చిందని చెప్పడం జరిగింది. పిల్లోడు తండ్రి ఒక మాట ఆడకపోయినా పిల్లోడు బాబాయ్ మట్టికి కందిలు కుపాప్రసాద్ ఎత్తే మట్టికి పిల్లోడిని ఎత్తి చేపతో మీద తోమేసి దళితుల కులాన్ని నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావు, మనం చూస్తే కాపులమే అనేసి నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, మేము అందరం చచ్చిపోతామని పిల్లల్ని బెదిరించి ఎలాగైతే నువ్వు ఇంట్లో పెట్టి నిలిపేసి నువ్వు అమ్మాయిని చేసుకోవడానికి లేదనేసి అబ్బాయిని బెదిరించి నానా యాతన పెట్టి పెళ్లి. గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ పత్రికా ప్రకటన సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున విడుదల చేయడానికి గల కారణం ఏంటి అంటే, నిన్న 10 గంటలకు ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో అఖిల అనే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి నమ్మించి మోసం చేసాడనే షాక్తో పెళ్లి చేసుకోలేదనే బాధతో ఆమె విషప్రయోగకరమైనటువంటి మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నానికి చేసింది. ఆమెను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి అక్కడి నుంచి రెఫర్ చేసి కాకినాడ జేఎస్సీకి పంపించడం జరిగింది. ఈ యొక్క సమస్య ఏంటి అనేటప్పటికీ పిల్ల అఖిల మైనర్ బాలిక 18 జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి గత 3 సంవత్సరాల నుండి కందుల రవికుమార్ అనే సతీష్ని ప్రేమించడం, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోవడం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో టీడీపీ, జనసేన, మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ వారు ఫ్లెక్సీలు అనధికారికంగా కట్టారంటూ తొలగించారని మండిపడ్డారు. మున్సిపల్ సిబ్బంది మైనార్టీ నాయకులను కులం పేరుతో దూషించారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరిలో వరుసగా 3వ సారి గెలుస్తామంటున్న వైసీపీ నాయకులు మైనార్టీలపై ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడుతున్న పలువురు మైనార్టీ నాయకులు గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి ఈద్గా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసుకోవటం కోసం మైనార్టీ సోదరులందరూ కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ సదస్సుకు సంబంధించి ఫ్లెక్సీలు, తోరణాలు ఈద్గా పరిసర ప్రాంతాల్లో మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఉదయం ఎంటీఎంసీ అధికారులు, కార్పొరేషన్ డీసీపీ అశోక అనే వ్యక్తి, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రమేష్, అలాగే టీపీ అండ్ డబ్ల్యూఆర్ బుర్రముక్కు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మరియు కొంతమంది సిబ్బందిని వెంటబెట్టుకొని వచ్చి మైనార్టీ సోదరులు కట్టినటువంటి ఫ్లెక్సీలు, తోరణాలు అన్నీ కూడా చించివేయటం జరిగింది, పక్కకు పారేయటం జరిగింది. మైనార్టీ సోదరులు అందరూ కూడా వారిని ప్రశ్నించడం జరిగింది. గత నెలలో మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సదస్సు పేరుతోటి మంగళగిరి మొత్తం కూడా తోరణాలు కట్టి, ఫ్లెక్సీలు కట్టి, ముఖ్యంగా
మంగళగిరి మెయిన్ బజార్లో ఉన్న షాపులన్నీ కూడా మూసివేసి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి సభ నిర్వహించడం జరిగింది. దాన్ని మంగళగిరి నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున, నారా లోకేష్ గారి తరఫున, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం మైనార్టీ సోదరుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా ఎంటీఎంసీ కమిషనర్ గారిని, ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ సోకాల్డ్ రమేష్, అశోక్, అవినాష్ రెడ్డి వారి సిబ్బందిని అడుగుతున్నాం. మైనార్టీ సోదరులకి ఫ్లెక్సీలు కట్టుకునే హక్కు మంగళగిరిలో లేదా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మంగళగిరిని, ఈ రాష్ట్రాన్ని రాసిచ్చారా కార్పొరేషన్ అధికారులు? లేదు. గతంలో బీసీ సదస్సు పెట్టినప్పుడు కార్పొరేషన్ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకొని ఎక్కడ పడుకున్నారు? ఆ రోజు వారికి కనపడలేదా? మంగళగిరిని సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం, కార్పొరేట్ తరహాలో ప్రకటనలు, సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు, ఇంద్ర భవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున సటగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ లో 1500 మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించిన ఘటన వెలుగు చూసింది. సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి నళినికాంత్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ ప్రజలకు కనీసం మంచినీళ్లు అందించట్లేదు. 2018లో కలుషిత నీటి వలన 2000 మంది అనారోగ్య పాలయ్యారు, 24 మంది మరణించారు. ఆ రోజు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసి ఉంటే ఈరోజు మళ్లీ ఈ సమస్య వచ్చేది కాదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 వారాలుగా వాంతులు, డయేరియాతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పటికే 3 చనిపోయారని అన్నారు. నగరంలో మంచినీటి పైపులు డ్రైనేజీ ద్వారా నడుస్తూ ఉన్నాయి. 30 ఏళ్లుగా పాత పైప్ లైన్ వ్యవస్థ కొనసాగుతోంది. మంచినీటి పైపుకి రంధ్రాలు పడి డ్రైనేజీ నీరు కలిసి నీరు కలుషితమవుతుంది. పాత పైప్ లైన్ల వలనే శారదానగర్లో, అరండలపేటలో నీరు కలుషితమైన కారణంగా వెంటనే అక్కడ కొత్త పైప్ లైన్ వేయటం జరిగిందని తెలిపారు. నగరంలో మరోచోట ఈ సమస్య తలెత్తకుండా నగరం మొత్తంలో కొత్త పైప్ లైన్ వ్యవస్థ వేయాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ కనీసం ప్రజలకి రక్షిత మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతా ఉంది. 2018లో కలుషిత మంచినీటి వల్ల 2500 మంది హాస్పిటల్ పాలయ్యారు, 24 మంది చనిపోయారు. ఆ రోజు ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత ప్రతిపాదికన పరిష్కారం చూసుంటే ఈరోజు మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు. మళ్ళీ 3 వారాలుగా గుంటూరు నగరంలో వందలాది మంది ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. వాంతులు, విరోచనాలు, డయేరియాతో తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే 3 చనిపోయారు. ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారం చేయకుండా తాత్కాలికంగా ప్రజల కోపాలను తప్పించుకోవడం కోసం అప్పటికప్పుడు ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో చాలా చోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీల ద్వారా మురుక్కావల గుండా మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ నడుస్తూ ఉంది. అలానే పాత పైప్ లైన్ వ్యవస్థ 30-40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. అది కాలం చెల్లి అది పాడైపోయి లీకేజీలు ఏర్పడి దాని ద్వారా కలుషిత నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య వచ్చినటువంటి శారదా కాలనీలో కానీ, గతంలో ఆనందపేటలో కానీ ఈ పాత పైప్ లైన్ వ్యవస్థ వల్లే మురుక్కావలకుండా మంచినీటి పైప్ లైన్ వెళ్ళటం వల్లే ఇక్కడ సమస్య వచ్చిందని చెప్పి గుర్తించి అప్పటికప్పుడు కొత్త పైప్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఆనందపేటలో సమస్య వచ్చింది, ఈరోజు శారదా కాలనీలో సమస్య వచ్చింది, రేపు ఇంకో చోట వస్తుంది. ఎందుకంటే గుంటూరు నగరంలో చాలా చోట్ల ఈ సమస్య ఉంది. మురుక్కావల గుండా, డ్రైనేజీల గుండా మంచినీటి వ్యవస్థ వెళ్తూ ఉంది. పాత పైప్ లైన్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. అందుకని ఇది శాశ్వత ప్రాతిపదికన ఈ పరిష్కారం కావాలంటే ప్రభుత్వం తక్షణమే గుంటూరు నగరం మొత్తంగా కూడా కొత్త పైప్ లైన్ వ్యవస్థ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే మురుక్కాల గుండా, డ్రైనేజీల గుండా ఎక్కడైతే మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ వెళ్తుందో దాన్ని తీసేసి కొత్త పైప్ లైన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తాత్కాలికంగా సమస్య వచ్చింది కాబట్టి, ప్రజల్లో కోపం ఉంది కాబట్టి అప్పటికప్పుడు తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయటం కాదు, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన గుంటూరు నగరం మొత్తంగా కూడా ఈ నివారణ చర్యలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అమృత భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్లను పునరాభివృద్ది కార్యక్రమం చేపడుతున్నామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా గుంటూరు డివిజన్లోని 13 రైల్వే స్టేషన్లను దేశం మొత్తంలో 554 రైల్వే స్టేషన్లు తిరిగి అభివృద్ది చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆయన తెలియజేశారు. రైల్వే స్టేషన్తో పాటు పాత గుంటూరు డివిజన్లో 10 రోడ్ల కింద వంతెనల్ని జాతికి అంకితం చేయడానికి సంతోషిస్తున్నామని తెలియజేశారు. గుంటూరు ఇప్పుడు ఏపీలో 11 స్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది గుంటూరు, సెకండ్ మంగళగిరి, థర్డ్ నంద్యాల, దెన్ ఫోర్త్ గిద్దలూరు, ఫిఫ్త్ ఖమ్మం, సిక్స్త్ మార్కపు, సెవెంత్ నర్సరావుపేట, 8th వినుకొండ, 9th సత్తెనపల్లి, 10th నడికుడి, 11th మాచర్ల. తెలంగాణ స్టేట్లో 2 ఉన్నాయి, మిర్యాలగూడ అండ్ నల్లగొండ. డివిజన్ అమౌంట్ ఎంత సార్? ఈ 13 ఈ మన డివిజన్ అమౌంట్ ఏపీను తెలంగాణ కలుపుకుంటే దీని కాస్ట్ స్టేషన్ ప్రీ డెవలప్మెంట్కి 221 crores. సార్ నడికుడి కాలాస్తి రైల్వే లైన్ ఎప్పటికి ఇంతకుముందు ఆర్యూబీ లొకేషన్స్ కూడా అడిగారు, అది కావాలా? ఆర్యూబీ లొకేషన్స్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ కమ్ టు ఇది ఆర్యూబీ లొకేషన్స్ ఏపీలో 7 లొకేషన్స్ ఉన్నాయి. ఇవి టైడోల్ మాత్రల్ని లిక్విడ్ గా చేసుకుని మనిషి నరాల్లోకి పంపి బానిసలవుతున్న యువతీ యువకులు జీవితాలు నాశనం చేసుకోవద్దని కావలి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కావలిని గంజాయి రహిత పట్టణంగా మార్చాలనే ఉద్దేశంతో తనిఖీలు చేపట్టగా అక్రమంగా గంజాయి తరలిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్న ముఠా సభ్యుల్ని గుర్తించి అరెస్టు చేశామని తెలియజేశారు. నమస్కారం అండి. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి 1 టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి 1 టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది. ఇందులో సురాని రద్దర్ అనే వ్యక్తి, ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి, ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజాయి తీసుకొని వచ్చి అతన్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. సో ఈ నిన్న సిఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 grams కన్నా వాడకూడదు. ఇది 100 grams 100 mg, సారీ 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్, దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలుగా వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతనందరూ కూడా కొంతమంది బుద్ధాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు. ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అక్కా చెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాము, సీఎం జగన్ వెల్లడి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 2 రోజులు అరెస్టు చేయబోతున్నారు. బీజేపీపై ఆప్ ఆరోపణలు. సంత్ రవిదాస్ 647వ జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, వారణాసిలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ.
కాలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని విమర్శ. టైడోల్ మాత్రల్ని లిక్విడ్ గా చేసుకుని మనిషి నరాల్లోకి పంపి బానిసలవుతున్న యువతీ యువకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.